రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్లో కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పెంచాలని, అలానే ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రభుత్వానికి తెలియజేశారు. విశాఖలో జీవీఎంసీ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ మెస్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం చూపాలని ఈ నెల 27, 28, 29వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నిరసన రిలే దీక్షలను చేపట్టడం జరుగుతుంది. విద్యార్థులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అంతేకాకుండా ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లను వెంటనే మరమ్మతు చేయాలి. విద్యార్థులకు అవసరమయ్యే కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలి. జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రైవేటు సంస్థలలో పీజీ చేసే విద్యార్థులకు కూడా ప్రభుత్వ పథకాలు అందేటట్టు చేయాలి. జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోతే ఈ నిరసనలను ఇంకా ఉద్రిక్తం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో విద్యార్థులు, విశాఖ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కేంద్రాల్లో నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలనే ఈ దీక్షలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన చేపడతా ఉన్నాం. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి మెస్ ఛార్జీలు నెల విద్యార్థులకు పంపిణీ విడుదల చేయాలి బిల్లులు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలి. శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాలి. అద్దె భవనాల్లో ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్లో ప్రైవేట్ హాస్టల్లో నడుపుతా ఉన్నారు. వాటిని అద్దె భవనాలు కాకుండా సొంత నిర్మాణం చేయాలి, సొంత హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేయాలి, మంచినీటి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ట్రంకు బెడ్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతెరలు కూడా విద్యార్థులకు ఇవ్వాలి. ప్రతి హాస్టల్కు మెడికల్ వైద్యకు సంబంధించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అదేవిధంగా మరి ఏదైతే విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించి క్లీనింగ్ కి సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలి. మరి జీవో నంబర్ 77 తీసుకొచ్చడం జరిగింది గత ప్రభుత్వం. ఆ జీవో నంబర్ 77 మరి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో. పీజీ విద్యార్థులు డిగ్రీ అనంతరం పీజీ చదవడానికి మరి యూనివర్సిటీలో కాకుండా ప్రైవేటు పీజీ కళాశాలలో సీట్ వస్తే వాళ్ళకు విద్యా దీవెన, వసతి దీవెన ఆపేయాలని చెప్పేసి జీవోలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా రెండో పీజీ చేయడానికి కూడా అవకాశం లేకోకుండా ఈ జీవో అడ్డుపడడం జరుగుతోంది. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి ఈ జీవో నంబర్ 77ను రద్దు చేయాలి తక్షణమే. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.